రాబోయే ఎన్నికలలో మహిళల ఓట్లే కీలకంగా మారబోతున్నాయి. మహిళల్లో నిస్సాయులు, పేదలు, ఆధారపడేవారు అత్యధికంగా ఉంటారు. కుటుంబ భారంతో రాజకీయాలను విశ్లేషించే తీరిక ఉండదు. పైగా జనాభాలో సగభాగం వీరే. అందుకే రాజకీయ పార్టీలు విరివిగా ఉచితాలు గుప్పిస్తాయి. అకస్మాత్తుగా గ్యాస్ ధర తగ్గుతుంది. వేల డబ్బులు మహిళల ఖాతాలో జమ చేస్తారు. ఆడవాళ్లకు బంగారంపై ఆకర్షణ కాబట్టి అది కూడా ఇస్తామంటారు. కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యం మాత్రం ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలలో ప్రకటించదు. ప్రపంచ దేశాలతో పోల్చితే మన మహిళలకు పోషకాహార లోపం ఎక్కువగా ఉంది. కారణం పేదరికం, పెరిగిన ధరలు, పై ఆకర్షణలు చూపించి ఓటు బ్యాంకులుగా మార్చుకోవాలనే ఆత్రమే తప్ప మహిళల ప్రగతి పట్ల, రక్షణ పట్ల ఏ రాజకీయ పార్టీకి కనీస చిత్తశుద్ధి లేదు. రాజ్యాంగం ఏర్పడ్డ ఈ 78 సంవత్సరాలలో సుమారు 16 సార్లు ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కానీ పట్టణాలలో ఏదో కొంత మేరకు తప్పిస్తే మహిళల స్థితిగతులు ఏమీ మారలేదు. నిజానికి మహిళలు పురుషుల కంటే 3 రెట్లు ఎక్కువ శ్రమ చేస్తారు. అయినా ఆ శ్రమకు విలువ లేదు. మహిళలపై హింసకు కారణమైన మద్యం, డ్రగ్స్, నగ్న దృశ్యాల నిషేధంపై ఏ పార్టీ ఆలోచించదు. మహిళలను గృహబందీని చేసే సనాతన ధర్మం గొప్పదని ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. విజ్ఞానవంతులుగా కాకుండా పూజలకు, వ్రతాలకు, మూఢనమ్మకాలకు పరిమితం చేసి తిరోగమనం వైపు మళ్లిస్తున్నారు. మరోవైపు మహిళలపై పెట్టుబడి పెట్టి పూర్వాభివృద్ధిని వేగవంతం చేసే సూచనలను ఏ ప్రభుత్వం పట్టించుకోదు. గత 10 ఏళ్లలో మహిళల అభివృద్ధికి ఏ చర్యలు తీసుకోలేదు. మహిళలు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు సులభంగా గుర్తించగలరు. ఇబ్బందులకు కారణం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే, పురుషులు కాదు. కాబట్టి ఉపాధి, ఉద్యోగాలు, స్వతంత్రత, భద్రత కోసం మేనిఫెస్టోలలో చోటు కల్పించారా అని మన వద్దకు వచ్చే ప్రతి రాజకీయ పార్టీని నిలదీద్దాం. మద్య నిషేధం మాట ఏమిటి అని అడుగుదాం. ఓటు వేసే ముందు నాయకుల అవినీతిని ప్రశ్నించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.